నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం పెద్దకొరపల్లి పంచాయతీ పెద్దకొరపల్లి హెడ్ క్వార్టర్ నందు ఓ విషాదమైన సంఘటన అయితే రాత్రి చోటు చేసుకునింది. అంటే మంగళవారం రాత్రి ఎవరు లేని సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక రక్తపునైతే కొత్తగా గృహాన్ని అతనైతే బెంగుళూరులో ఉంటారు. ఆ బెంగుళూరు నుంచి దాదాపు బెంగుళూరులో 5 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం సభ్యులతో కలిసి బెంగుళూరులోనే ఉంటున్నారు. ఏదో ఒక సొంత గ్రామంలో ఓ గృహం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళా కొత్తగా గృహాన్నైతే నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా రక్తపు మరకలైతే సంపు కొట్టి ఆ సంపులో రక్తం అయితే వాటర్‌లో కలిపి భారీగా ఇచ్చేసి ఆ ఇంటి ముందయితే రక్తపు మరుగులైతే కనిపించడంతో తెల్లవారి ఉదయాన్నే లేసి ఆ గోడలకి నీళ్లు పట్టే క్రమంలో చూసంగా ఒక్కసారిగా భయాందోళనకి గురి కావడం అయితే జరిగింది. దీనిపైన సంబంధిత పోలీస్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాము అంటున్నారు. రామసముద్రం మండలం పెద్దకొరపల్లి హెడ్ క్వార్టర్ అయినటువంటి పెద్దకొరపల్లిలో రాత్రి దాదాపు అంటే నైట్ 2, 3 గంటలు ఆ మధ్యలో అసలు ఏం జరిగిందో మాకు కూడా అర్థం కావడం లేదు. కానీ గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నాము. ఇతని పేరు వచ్చేసి సుధాకర్. ఇతను వచ్చేసి దాదాపు అంటే ఒక 5 సంవత్సరాల నుంచి బెంగుళూరులో ఉండి రూపాయి కూడబెట్టుకుని ఏదో సొంత గ్రామంలో ఇల్లు కట్టుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇల్లు స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఒక 4 రోజుల క్రితం. దాన్ని కట్టుకుంటున్నటువంటి దీంట్లోనే క్రమంలోనే రాత్రి అంటే మంగళవారం రాత్రి ఏం జరిగిందో తెలియడం లేదు. ఈ వాటర్ ట్యాంక్‌లో దాదాపు అంటే 3, 4 ఇంచీలు రక్తం అనేది తెల్లారి 6 గంటలకు చూసేసరికి మాకు కనపడింది. అప్పటి నుంచి కూడా దాంతో పాటు మెయిన్ రోడ్‌లో ఒక 3 ఇండ్లు దాదాపు ఒక 3, 4 ఇండ్ల వరకు కూడా ఈ రక్తపు మడుగులనేవి ఉన్నాయి. దీంతో పాటు 3 ఇండ్ల తర్వాత కూడా ఒక ఇంటి ముందర డోర్ వరకు కూడా రక్తం అనేది కనపడింది. దీన్నంతా చూసి గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం పైన రామచంద్ర మండలం పోలీస్ స్టేషన్‌కి తెలియజేయడం అయింది. అదేవిధంగా అక్కడి నుంచి పోలీస్ సార్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి దీన్ని చూసి మీరేం భయపడొద్దండి, మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఈ యొక్క రక్తాన్ని చూసి ఈ విధంగా ఎందుకు భయపెడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. గ్రామస్తులమంతా కూడా మేము చాలా వరకు కూడా భయాందోళనకు గురవుతున్నాము. మరో మనతో గ్రామంలో ఉన్న కూడా కొంతమంది పెద్దలైతే కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఏం జరిగింది? ఇలా జరగడానికి గల కారణాలేంటి? సుధాకర్ అనే పిల్లోడు బెంగుళూరులో ఏదో కూలీ నాలి చేసుకొని ఆయన భార్య బిడ్డలను పోషించుకొని ఉండేదానికి రూమ్ లేక ఇల్లు లేక అవస్థలు పడుతూ ఈరోజు వచ్చి కొంచెం ఏదో మనం ఉండేదానికి స్థలం చేసుకుందామని కొత్తగా కొంచెం హాలు, కిచెన్, ఒక రూమ్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటా ఉంటే అతడు ముందర నీటికి వాటర్ ట్యాంక్ సొంపు తీసుకొని ఉంటే ఆ సొంపులో రాత్రి మంగళవారం నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రక్తం బెడ్ ఒక 4 లీటర్లంతా పోసి అతన్ని భయపెట్టించి ఏదో విధంగా చేసి అతడు ఇల్లు కట్టకూడదు, ఇక్కడ ఉండకూడదు అనే విధంగా ఎట్లా చేసినారో భగవంతుని తెలియదు, మనకు తెలదు. చేసి ఆయన పాపం భయభ్రాంతులకు గురవుతా ఉన్నాడు. నాకు సహకరించి నాకు రచన కల్పించి నాకు ఇది ఎవరు చేసినారో అని బయట పెట్టి నాకు విచారణ జరపాలని మరీ కోరుతున్నాడు. ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు సార్. కట్టుకొని ఏదో పెన్నాం బిడ్డలు సాక్కొని కూలీ నాలి చేసి వాడే సొంతంగా కట్టుకొని చేసుకుంటా ఉంటే ఈ మంగళవారం రాత్రి ఈ 4-5 లీటర్ల రక్తం పోసినారు సార్ చంపులేకి. దానికి ఎవరు ఏమి చేశారు కుళ్ళులు సార్ అంతా ఏదో దాన్ని ఇట్లా ఎన్క్వైరీ చేసి చేయండి సార్. దయం పెట్టి మా గ్రామం గురించి అట్లా ఎన్క్వైరీ చేయండి సార్.